అందరికీ హాయ్. వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయమార్గం. నిన్నటి క్లాస్లో సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఫోర్త్ లెసన్, ఫిఫ్త్, సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ చేస్తాను. ఫోర్త్ లెసన్ నా బాల్యం. నా బాల్యం యొక్క ఇతివృత్తం కళలు, ప్రక్రియ, ఆత్మకథ. నా బాల్యం ఇతివృత్తం కళలు, ప్రక్రియ, ఆత్మకథ. పొన్నెకల్లు తూర్పు వీధుల్లో ముసల్మానుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పేరు పిలిచారట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాడు మామలు, అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని పొన్నెకల్లు పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు నాజర్ అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పెటడుగులు వేస్తూనే వచ్చిరాని మాటలతో హా అదిగో లేడి పరిగెడుతోంది, లేడిబోయరా, బాణమెయ్యరా అని పాడుతూ ఎగురు గంతులేసేవాడినట. గేదె దున్ను తోక వెంట్రుకలు పీకొచ్చి గెడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రహ్మనురా పామలురారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూనిరాగలు తీస్తుండేవాడిని. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ, ఆకులు, వక్కలు, పావలా గురుదక్షిణ గురువుగారికి ఇచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి రాగానే గింజలు తీసుకుని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, ఇంకా వండలేదు, సాయంకాలం పంతులు గారిని అడిగి పెందల కాడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. నేను తాగి మూతి తుడుచుకొని సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివి కలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు. మా నాన్న సరే అన్నాడు. గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంపులో ఊదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు రమడం లాంటివి నేర్పేవాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైట్ వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్న నాటకం ఆడాను. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా, మంచి గాయకుడు అవుతావు, నటుడవు అవుతావని 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో, ఆటలతో, పాటలతో గడిచిపోయింది. ఇప్పుడు నాజర్ జీవిత విశేషాలు చూద్దాము. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుపులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారు. పదాలు, అర్థాలు. ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా. ఇది ఇంపార్టెంటు.
దినచర్య ప్రతిరోజు చేసే పనులు. గురుదక్షిణ గురువుకి ఇచ్చే కానుక. వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక. గుంజ ఇది కూడా ఇంపార్టెంటు. రాట పామరులు చదువుకోని వారు. పామరులు చదువుకోని వారు. పండితులు అంటే చదువుకున్నవారు. కవి పరిచయం చూడండి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టారు. చూడండి, ఇంపార్టెంట్ ఇది. తన జీవిత కథను తానే చెప్పుకున్నట్టుగా అంగడాల రమణమూర్తి చెప్పారు. ఆ స్వీయ చరిత్రకే పింజారి అని పేరు పెట్టారు. ఎవరి స్వీయ చరిత్రకు? షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్రకు. పింజారి అని ఎవరు పేరు పెట్టారంటే అంగడాల రమణమూర్తి. స్వీయ చరిత్ర అంటే తనకు తానే చెప్పుకునే కథ మాట. ఓకేనా? గారపాడు తాత నాజర్ని ఏ విధంగా పిలిచేవారు? అబ్దుల్ అజీజ్. ఇంకా పెదనాన్నలు చిన్నాన్నలు కూడా నాజర్ అని పిలిచేవారు. మామలు అత్తలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. నాన్నగారేమో నాజర్ అని. తాత అబ్దుల్ అజీజ్, పెదనాన్నలు చిన్నాన్నలు నాజర్ అని పిలిచేవారు. ఎవరు ఎలా పిలిచేవారని కూడా మనకు క్వశ్చన్ అనేది రావచ్చు, కాబట్టి ఈ బాక్స్ అనేది మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, నాజర్ నాన్న పేరేమిటి? నాజర్ నాన్న పేరేమిటి? మస్తాన్. మరి అమ్మ పేరు బీనాబీ. నెక్స్ట్, నాతో పంపండి ఈ మాటలు ఎవరితో అన్నారు? హార్మోనిస్ట్ ఖాదర్ మస్తాన్తో అన్నారు. నెక్స్ట్, నాజర్ గురించి ఖాదర్ ఏమన్నాడు? మన కుర్రోడు మంచి తెలివిగలవాడు అని అన్నాడు. కింది వాక్యాలు తప్పొప్పులను గుర్తించండి అన్నారు కదా. ఈ తప్పొప్పులు కూడా మనకి క్వశ్చన్స్ అనేవి బిట్స్ కింద రావచ్చు. అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు. మనకి ఆ నాజర్కు చదువు సంగీతం ఎవరు నేర్పుతాన్నారు? అజీజా? అజీజ్ కాదు. కాబట్టి ఎవరు నేర్పుతానన్నారు సంగీతం? హార్మోనిస్ట్ ఖాదర్ అనే అతను నేర్పుతా అన్నారు. నెక్స్ట్, మస్తాన్ కుమారుడు నాజర్. ఎస్, మస్తాన్ కుమారుడు నాజర్. ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు. ఖాదర్ వయోలిన్ విద్వాంసుడా? కాదు. ఖాదర్ అనేది ఒక హార్మోనిస్ట్ మాట. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, నాజర్ మంచి తెలివిగలవాడు. అవును, నాజర్ మంచి తెలివిగలవాడు. ఈ తప్పొప్పులు కూడా మనకి బిట్స్ అనేవి రావచ్చు, చూసుకోండి. పిల్లలు, నేను మీ కొండపల్లి బొమ్మను. రంగురంగుల్లో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు. నేను ఏనుగు, అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాలలో ఉంటాను. నన్ను పొనికి కర్రతో తయారు చేస్తారని మీకు తెలుసా? పొనికి కర్రతో తయారు చేస్తారు. కర్రను బొమ్మగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయాం. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? రాజస్థాన్ నుండి వచ్చారు. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? ఈ కొండపల్లి బొమ్మలను పొనికి కర్రతో తయారు చేస్తారు. ఓకేనా? ఇది కూడా మనకి ఇంపార్టెంటే. పిల్లలు, పాఠంలో ఉన్న కింది పదాలను మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలా కూడా అంటారని తెలుసుకోండి. చూడండి, ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని పదాలకు వేరువేరుగా మనం పిలుస్తూ ఉంటాం కదా. గుంజ. ఈ గుంజ అనేది రాట, నిట్టారు, స్తంభం అంటారు. నెక్స్ట్, చిన్నాన, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. ఈ పదాలనే మనం ఏమంటామంటే పర్యాయ పదాలు అంటాం. చూడండి, ఒక పదానికి అదే అర్థం వచ్చే వివిధ పదాలను పర్యాయ పదాలను కూడా అంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ సృజనాత్మకతలో ఒకటి ఇచ్చారు చూడండి. పిల్లలు, ఈ కింది బుర్ర కథను ఉపాధ్యాయుని సహాయంతో నేర్చుకోండి. మీ స్నేహితులతో కలిసి ప్రదర్శించండి అన్నారు కదా. మనం చిన్నప్పుడు వినే ఉంటాం కదా. వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందానతాన అని మనం ఇది చదివే ఉంటాం కదా. ఇది దేనికి సంబంధించిందంటే బుర్ర కథకు సంబంధించింది. వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందానతాన. వినరా వీరకుమార ఝాన్సీ లక్ష్మి కథను తందానతాన. చదువులు చక్కగా నేర్చేరా సై, యుద్ధ విద్యలే నేర్చేరా సై, శత్రుమూకని చీల్చేరా సై,
ప్రజలను ప్రేమగా చూసిందా, వీరనారిగా వెలిసిందా, బలానంటి బాయి తమ్ముడా మేల్ బలానోయ్ తందాన తరిగిత జంతరితోం. నెక్స్ట్ మనకి ఈ పాఠంలో భాషాంశాలు చూడండి. ప్రతి పాఠంలో కూడా భాషాంశాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి భాషాంశాలు చూద్దాం. ఈ భాషాంశాల్లో మనకి ప్రశ్నార్థకం గుర్తుని, ఆశ్చర్యార్థకం గుర్తు గురించి చెబుతున్నారు. ప్రశ్నార్థకం గుర్తు గురించి తెలుసుకుందాం. బాబు, నీ పేరేమిటి? గీత, మీ ఊరేది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? లత, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? పై వాక్యాల చివర ఈ గుర్తు ఉంది కదూ, దీనిని ప్రశ్నార్థకం అంటారు. ఈ గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఏం వాక్యాలు అంటారు? ప్రశ్నార్థక వాక్యాలు. అదే ప్రశ్నార్థక వాక్యాలు ఏమిటో చూద్దాం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు వంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ పదాలు వాక్యాల్లో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుంది. ఈ పదాలు వాక్యాల్లో వచ్చినప్పుడు వాక్యానికి ఏ గుర్తు వస్తుంది? ప్రశ్నార్థకం గుర్తు అనేది వస్తుందన్నమాట. ఈ ప్రశ్నార్థక గుర్తు కనిపించిందంటే అది వాక్యం ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ పై పేరాలో ఈ గుర్తును గమనించారు కదూ, ఇది ఆశ్చర్యాన్ని తెలిపేది. ఈ గుర్తుని ఆశ్చర్యార్థకం అంటారు. ఇప్పుడు 4వ పాఠం యొక్క ఈ మాసపు పాట. ఈ మాసపు పాటలో బంగారు పాపాయి. ఈ బంగారు పాపాయి అనేది ఈ మాసపు పాట. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశం ఈ జాతి ఎవరింటిది పాప, ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను అని పాప జగమంత చాటి వేయించాలి. మా నోములప్పుడు మా బాగా పలించాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. కవి పరిచయం. మంచాల జగన్నాథరావు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ఈ మాసపు కథ. ఈ మాసపు కథ ఏంటంటే బంగారు మొలక. ఈ బంగారు మొలక గురించి చూద్దాం. అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరల్లో రాజుకు మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనించాడు. అతడు మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది? ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు. తాత, నీవు ఎంత అమాయకుడివి. ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, దానిని కాయలు కాయాలి. ఇది ఎప్పటికి జరిగే పని? అప్పటిదాకా నీవు బతికి ఉంటావా? రాజు మాటలు విని ముసలివాడు బోసిన నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనుమలు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికీ చెట్లయ్యి ఫలాలు ఇస్తున్నాయి. వాటిని మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చెయ్యాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి 25 బంగారు నాణాలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతడి సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. ఈ బంగారు మొలక పాఠంలో క్వశ్చన్ అనేది, ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అని ఎవరితో అన్నారు? తాత రాజుగారితో అన్నాడు. ఓకేనా?
తాత మాటలు తాత మాటలు విన్న రాజు ముసలివానికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు? 25 బంగారు నాణాలు ఇచ్చాడు. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. 5th లెసన్ పొడుపు విడుపు. ఈ పొడుపు విడుపు యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, భాషకు సంబంధించిందన్నమాట. భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారు ఊరు వెళ్ళారు. రోజంతా సీతి, వెంకీలతో తోటలో సరదాగా గడిపారు. దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. మామయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదవసాగాడు. సూరి అన్నయ్య గిరి వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు. సూరి, సీతి, వెంకి నడవలోని మంచం మీద పడుకున్నారు. వాళ్లకు నిద్ర పట్టలేదు. వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. సూరి: సీతి, వెంకి, నేనొక కథ చెబుతాను, వింటారా? నెక్స్ట్ వెంకి: ఏం కథ చెబుతావు? సీతి: ఎప్పుడూ కథలేనా, ఇంకేమైనా చెప్పు అని అన్నదన్నమాట. తర్వాత సూరి అయితే పొడుపు కథలు చెప్పుకుందామా? సీతి: పొడుపు కథలే చెప్పుకుందాం. వెంకి: కథ చెబుతానన్నావు? సూరి: ఇది కథ లాంటిదే, తమాషాగా ఉంటుంది, విను. సీతి అన్నది: అయితే పొడుపు కథను నేను మొదలు పెడతాను. సీతి అన్నది: అయితే పొడుపు కథను నేను మొదలు పెట్టనా? సూరి: సరే, మొదలుపెట్టు. సీతి: తీసే కొద్దీ పెరిగేది ఏమిటి? అప్పుడు సూరి అన్నాడు: చెప్పనా నుయ్యి అని అన్నాడు. అవునా? సీతి: కాదు, నేను చెప్పనా, చెప్పేస్తున్నా, గొయ్యి. వెంకి: అవును, గొయ్యే. సూరి: నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి? ఇప్పుడు సీతి అన్నది: సరే, ఈసారి నువ్వు పొడుపు కథ పొడు చూద్దాం. సూరి: వెండి గొలుసులు వెయ్యడమే గాని తీయడము ఏమిటో చెప్పుకో. ఎవరన్నా? సూరి. ఇప్పుడు సీతి: ఏంటబ్బా? వెంకి: నేను చెప్పనా, హారం కదూ. సూరి: కాదు, నువ్వు చెప్పు సీతి: గోడ కదూ. నెక్స్ట్ సూర్య అంటున్నాడు: కాదు, ముగ్గులు. సీతి: అదెట్లా? సూరి: ముగ్గులు వెయ్యగలం కానీ తీయగలమేమిటి? ముగ్గులు వెండి గొలుసుల్లా ఉంటాయి కదా. సీతి: ఈసారి నేను ఒక పొడుపు కథ పొడవనా? 100 చిలకలకు ఒకటే ముక్కు, ఏమిటో చెప్పుకోండి. వెంకి: ఉల్లిపాయ కదూ. సూరి: ఉల్లిపాయకు ముక్కు ఉంటుందా? సీతి: నేను చెబుతాను, పళ్ళగుత్తి. సూరి: పళ్ళగుత్తి అయితే ముక్కు ఏదమ్మా? సీతి అన్నది: పళ్ళగుత్తిలో ఉండే కాడే ముక్కు. వెంకి: ఈసారి నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, మీరు విప్పండి చూద్దాం. సూరి: సరే, విప్పుతాం, పొడు. వెంకి: పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు, దీన్ని విప్పండి. సీతి: జామపండు కదూ. సూరి: జామపండు నూతిలో పడుతుందా ఏమిటి? సీతి: నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా? వెంకి: సరే, నువ్వు చెప్పు సూరి: అది అరటిపండు. సీతి: అదెలా? సూరి: అరటిపండు తొక్క తీస్తారు, నోట్లో వేసుకుంటారు. సీతి: ఓహో, నోరు నుయ్యి అన్నమాట. వెంకి: అవును. సూరి: నేను మరొకటి పొడుస్తాను, వినండి మరి. ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పుకోండి. వెంకి: ముందు నువ్వు ఒకటి విప్పు, మిగతావి మేం చెబుతాం. ఇంట్లో కలి అంటే రోకలి. ఇప్పుడు చెప్పుకోండి. ఒంట్లో కలి అంటే ఆకలి కదూ. సూరి: సరే, బాగానే చెప్పారు. ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా? గొలుసు కట్టు ఆట. ఇది ఇంకా బాగుంటుంది. వెంకి: సరే, మొదలుపెట్టు. సూరి: నేను ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పాలి. సీతి: సరే, అలాగే. సూరి: నువ్వు ఎక్కడికెళ్ళావు? ఏటికి? ఏ ఏరు? పాలేరు. ఏ పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. ఏ కొమ్ము? ఇంతలో అమ్మ పడుకోమని కేకేసింది. ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు, సూరి, సీతి, వెంకి ఆడిన గొలుసుకట్టు ఆటను మీరు కొనసాగించండి మరి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏటికి? ఏ ఏరు? పాలేరు. ఏం పాలు? మేకపాలు. ఏ మేక? కొమ్మేక. ఏం కొమ్ము?
ఈ ఆట అనేది గొలుసు కట్టు ఆట అన్నమాట. ఈ ఆట అనేది ఒక గొలుసు కట్టు ఆట. నెక్స్ట్ పదాలు అర్థాలు. నుయ్యి, బావి, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, నది. కవి పరిచయం చూద్దాం. పొడుపు విడుపు పాఠాన్ని రచించిన కవి చింతా దీక్షితులు. కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలివరం మార్గదర్శకుల్లో ప్రముఖులు. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. చూడండి, ఈ కవి పరిచయం గురించి నేను కొంచెం కోడ్ పెట్టుకున్నాను. ఆ కోడ్ చెప్తాను చూడండి. పొదుపు చేయడానికి గిరిజనులు సంచార జాతుల వారు చింతలు తీరడం కోసం ఏకాదశిలో శబరి వటీరావు ఇంటికి వెళ్ళి లక్క పిడతలు తెచ్చింది. పొదుపు అంటే పొదుపు విడుపు అనే పాఠం. గిరిజనులు సంచార జాతి వారు గురించి తెలుగులో తొలి కథలు రాసిన తొలి రచయిత చింతలు అంటే చింతా దీక్షితులు. తీరడం కోసం ఏకాదశిలో చింతా దీక్షితులు రచించిన చూడండి. ఏకాదశిలో శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు తెచ్చింది. ఈ విధంగా నేను కోడ్ పెట్టుకొని చదివాను. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ పొడుపు విడుపు పాఠంలో పాత్రల పేరేమిటి? గిరి, సూరి, సీతి, వెంకి, మామయ్య. వీళ్ళు పాత్రలు. నెక్స్ట్ ఎప్పుడు కదలేనా ఇంకేమైనా చెప్పు అని ఎవరు అన్నారు? సీతి అన్నది. నెక్స్ట్ తీసే కొద్ది పెరిగేదేమిటి అనే పొడుపు కథ ఎవరు వేశారు? సీతి. తీసే కొద్ది పెరిగేదేమిటి? సీతి వేసింది. నెక్స్ట్ దీనికి జవాబు ఎవరు చెప్పారంటే సీతియే చెప్పింది. పొడుపు కథ వేసింది సీతియే, జవాబు కూడా చెప్పింది. నెక్స్ట్ పొడుపు కథ వెండి గొలుసులు వెయ్యడమే కానీ తీయలేము. ఈ పొడుపు కథ ఎవరు చెప్పారు? సూరి చెప్పాడనమాట. ఈ పొడుపు కథ కూడా సూరియే చెప్పాడు. దీనికి సమాధానం కూడా సూరియే చెప్పాడు. నెక్స్ట్ 100 చిలకలకు ఒకటే ముక్కు. ఈ పొడుపు కథ ఎవరు వేశారు? సీతి వేసింది. ఈ పొడుపు కథకు జవాబు ఎవరు చెప్పారంటే సీతియే చెప్పింది. ఈ పొడుపు కథకు కూడా జవాబు సీతియే చెప్పింది. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతులో పడ్డాడు. ఈ పొడుపు కథ ఎవరు వేశారు? వెంకి. ఈ పొడుపు కథ ఆన్సర్ ఎవరు చెప్పారు? సూరి. ఈ ఆన్సర్ సూరి చెప్పాడు. ఎవరు వేశారు, ఎవరు చెప్పారు అని కూడా వస్తాయి కాబట్టి మనం ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కొన్ని పొడుపు కథలు అనేవి ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏంటది? పుస్తకం. చెయ్యని కొండ, పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం, తియ్యగనుండు, కొబ్బరికాయ. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల కిలక, నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు, చందమామ, సూర్యుడు. ఓకే, ఈ పొడుపు కథలు కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. వినడానికి ఉపయోగపడేవి చెవులు, నిద్రలో వచ్చేవి కళలు, వేసవిలో వచ్చేవి గాలులు, పక్షులకు ఉండేవి రెక్కలు, పిల్లలకి ఇష్టమైనవి ఆటలు. ఇవి కూడా ఒక పొడుపు కథలకు సంబంధించినవి. 4 కాళ్ళ జంతువును తియ్యటి పాలిస్తాను, అంబా అంటాను ఎవరిని? ఆవు. పండ్లలో రాజుని నేను, తీయగా ఉంటాను నేనెవరిని? మామిడి. అందరికీ మామని నేను, ఆకాశంలో ఉంటాను, చందమామ. ఆకాశంలో ఎగురుతాను కానీ నేను పక్షిని కాను, గాలిపటం. ఇక్కడ భాషాంశాలు చూడండి. ఈ వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు గమనించండి. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. రవి పెన్ను, పుస్తకం, పెన్సిల్ కొన్నాడు. జామ చెట్టుపై రామచిలుకలు పావురం వాలాయి. పై వాక్యాల్లో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువుల పేర్లను తెలియజేస్తున్నాయి.
కదూ. ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. నామవాచకాలు అంటే మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ, ఏ పేర్లైనా తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. ఇప్పుడు ఈ పట్టికలో చూడండి, మనుషుల పేర్లు అంజలి, శ్రీను, గణపతి, రాజు. జంతువుల పేర్లు కుక్క, ఆవు, గేదె ఇలాగ వస్తాయన్నమాట. పక్షుల పేర్లు నెమలి, రామచిలుక, పావురం, పిచ్చుక ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఈ మాసపు పాట చూడండి. ఈ మాసపు పాటలో చందమామ అనే పాట ఒకటి ఉంది. ఈ మాసపు పాట చూద్దాం. అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మ నా చేతిలోని అద్దములో చిక్కినాడే, రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోన, నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగిరానా, గున్నమామి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగలే నన్ను చూసి నవ్వినాడే, లెక్కలేని చుక్కలకి చక్రవర్తి చందమామ, నీలి నీలి మబ్బుల్లో తేలిపోవు చందమామ, అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మ నా చేతిలోని అద్దములో చిక్కినాడే. ఈ పాటను రచించిన కవి నండూరి రామ్మోహనరావు. కవి, అనువాదకులు, గొప్ప భావకులు. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం. నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్బెర్రీ ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. చందమామపై కూర్చొని నండూరి హరివిల్లు సినిమాలో నరావతారం అనే విశ్వరూపం చూసి విశ్వదర్శనంతో అక్షరయాత్ర చేశారు. చందమామపై అంటే చందమామ, నండూరి అంటే నండూరి రామ్మోహనరావు, హరివిల్లు బాలకేయాల సంపుటి హరివిల్లు సినిమాలో నరావతారం, దశావతారం, నరావతారం, విశ్వరూపం. ఈ నరావతారం విశ్వరూపం చూసి విశ్వదర్శనంతో ఆ చూసిన దర్శనంతో యాత్ర చేశారు. ఈ విధంగా కోడ్ అనేది పెట్టాను. కొన్ని కోడ్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. ఇవి ఒక 5 times 6 times అలా మీరు చదివారనుకో ఆ కోడ్ అనేది మీకు గుర్తుండిపోతుంది. సో సులభంగా మనం ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్, ఈ మాసపు కథ. వికట కవి. ఈ వికట కవి అనే కథను తెనాలి రామకృష్ణ కథల నుంచి తీసుకున్నారు. ఈ వికట కవి అనే కథను తెనాలి రామకృష్ణ కథల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు కథ చూద్దాం. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉందంట. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారి కుమారుడు రామకృష్ణుడు. రామయ్య, లక్ష్మమ్మ యొక్క కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుడు తండ్రి మరణించాడు. మేనమామ అతను తెనాలికి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుడిని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరి అటు ఇటు తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ, పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకి ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకొక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు. నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారు ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది. కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. నాయనా, ఇవిగో 2 పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి, మరొక దానిలో పెరుగుంది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అవుతావు. నీకేం కావాలో కోరుకో అంతే.
రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మా, అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ రెండూ ఇవ్వు, ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు, ఒక్కసారే పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నీవు వికట కవి అయిపోతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్ళపై పడ్డాడు. క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే. అందుకే రెండూ కావాలన్నాడు. తల్లి దయ చూపించమని వేడుకున్నాడు. కాళికాదేవికి దయ కలిగింది. ఆశీర్వదించి, ఈ తెనాలి రామకృష్ణుడే వికట కవిగా ప్రసిద్ధుడు. వికట కవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికట కవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్న రామలింగుడన్నా ఒకటే. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగుడన్నా ఒక్కడే. అతని గురించి ఎన్నో కథలున్నాయి, తెలుసుకోండి. ఈ కథలో ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే అని ఏ పాఠానికి సంబంధించింది అని అడగచ్చు. వికట కవి. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఉన్న కవి ఎవరు? రామకృష్ణుడు. ఈ విధంగా అయినా సరే క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్. 6వ లెసన్. మేమే మేకపిల్ల. ఇతివృత్తం, పరస్పర సహకారం, ప్రక్రియ, కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మేక. ఆ మేకకు నాలుగు పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందరెక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు కదూ. అమ్మకు చెప్పింది, రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే వింటేనా, బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దామని పాడుకుంటూ పరిగెత్తసాగింది. మధ్యలో ఒక ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ వెళ్తున్నాను, రాజుని చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తీసేసేవా అంది ఏరు. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీ పోవాలి, రాజుని చూడాలి అని పరిగెత్తింది మేక. తోవలో ఒక మంట కనిపించింది మేమేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే. ఎక్కడికి పోతున్నావు అడిగింది మేమేని. అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదొయ్యమ్మా అని అడిగింది మంట. అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజుని చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకుంది మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురయ్యింది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి అడిగింది మేమేని, మేకపిల్ల ఎక్కడికి ఎలా పరిగెడుతున్నావు? అందరూ అడిగేవాళ్ళేనమ్మా, నాకేమి పని లేదా? మీకు సమాధానం చెప్పడమే నా పనా అని అంది మే. నేను ఢిల్లీ వెళ్తున్నా, రాజును చూడాలి, తీరిక లేదు పో అని చేదరించుకుని పరిగెత్తిపోయింది మేమే. అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది. అంతా జనం. రాజెవరు, ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి, ఎటు వెళ్ళాలి, అంతా గందరగోళం. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మేమే అతన్ని అడిగింది, ఢిల్లీ రాజుని చూడాలి నేను, నాకు తోవ చూపించు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని ఆ మనిషి మేమేను చంకనెత్తుకున్నాడు. అతను రాజుగారు వంటవాడు. ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. మేమేని వంటగదిలోనికి తీసుకుని వెళ్ళాడు. దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు. మూత పెడుతూ దానికి చెప్పాడు, ఇక్కడే ఉండు, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు. మేమేకి భయంగానే ఉంది. వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు. భలే మేకపిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు. మేమే అంతా విన్నది, కానీ ఏం చేయగలదు. ఇంతలో మరొకడు వచ్చాడు. ఆ నీళ్ళ కాగును అన్నం వండే కాగనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదకెక్కించాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. మేమే భయంతో నీళ్లను అడిగింది. నీళ్ళు, మీరు కాగొద్దు, వేడికి నేను చచ్చిపోతాను. నీళ్లు అన్నాయి కదా, కొంచెం ఆకులు తీసేసి అడ్డం తొలగించమన్నాను కదా, నా మాట విన్నావా?
నాకు సాయం చేశావా? నేను ఇప్పుడు నీకెందుకు సాయం చెయ్యాలి? మేమేకి తన తప్పు తెలిసింది. కానీ ఏం లాభం? నీళ్లకు మేమేపై జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు. నువ్వు నిప్పు నడుగు అంది. మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏడుపు వచ్చింది. నిప్పు నిప్పు నువ్వు మండవద్దు, నేను చచ్చిపోతాను అంది. నిప్పు అంది, 4 పుల్లలు ఎగదొయ్యమంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి? నీకెందుకు సాయం చెయ్యాలి? అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది. నేను మండకూడదంటే గాలి వేచకూడదు. నువ్వు గాలిని అడుగు అంది. మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే గాలితో అంది, గాలి గాలి నువ్వు గట్టిగా వేచకు. మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను. గాలికి జాలి వేసింది. చూసావా మరి, నీవెవరికి సాయం చెయ్యలేదు. మరి నీకెవరు సాయం చేస్తారు? నేను మంటలను పక్కకు తోసేస్తాలే. మంట మనిషి నీళ్లు వేడి చూడడానికి మూత తీస్తాడు. గబుక్కున దూకేసి పారిపో అంది. గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు. మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకి అదృశ్యమైపోయింది. ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వెంట ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వెంట ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది. అమ్మకు జరిగిందంతా చెప్పింది. అందరికీ సాయం చేస్తానంది. అమ్మ మాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. ఈ మేమే మేకపిల్లలో మనకి క్వశ్చన్స్ అనేవి చాలా రకాలుగా వస్తాయి. చూడండి, ఈ మేమే మేకపిల్లలో ఎవరెవరు ఉన్నారు? మేకపిల్ల, ఏరు, మంట, గాలి. ఢిల్లీ వెళ్ళాలి, రాజుని చూడాలని ఎవరికి బుద్ధి కలిగింది? మేకపిల్లకు. నెక్స్ట్, మేమే మేకపిల్లకు ఎవరెవరు ఎదురయ్యారు? లైన్గా కూడా అడుగుతాడు. ఏరు తర్వాత మంట తర్వాత గాలి. అమ్మో, ఢిల్లీకి పోవాలి, రాజుని చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకున్నది ఎవరిని? మేకపిల్ల కసురుకున్నది ఎవరిని అని అడగచ్చు. ఎవరిని కసురుకుందంటే మంటను కసురుకుంది. నెక్స్ట్, నేను ఢిల్లీ వెళ్తున్నా, రాజుని చూడాలి, తీరిక లేదు పో అని చేదరించుకుంది ఎవరిని? చేదరించుకుంది? గాలిని చేదరించుకుంది. ఈ విధంగా అడగచ్చు. చూసావా మరి, నీవెవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు? గాలి. ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకేం తంట అని ఎవరు అన్నారు? మేకపిల్ల. ఇప్పుడు పదాలు, అర్థాలు. బుద్ధి, ఆలోచన. వాలకం, తీరు, ఇది ఇంపార్టెంట్. గందరగోళం, తికమక. అదృశ్యం, మాయం. పొగరు, గర్వం. తిన్నగా, నేరుగా. మరగడం, కాగడం. కాగు, పెద్ద బిందె, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, కవి పరిచయం చూద్దాం. చందమామ కథలు. ఈ మేమే మేకపిల్ల అనేది చందమామ కథల నుంచి తీసుకున్నారు. దీన్ని రచించింది 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ మాట ఇది. ఓకేనా? కదా, వికట కవి ఏ విధంగా చదివినా సరే ఒకేలాగా అర్థం వస్తుంది కదా. దీన్ని భ్రమక పదాలు అంటారు. వికట కవి పదం ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటుంది. వీటిని భ్రమక పదాలు అంటారు. ఈ భ్రమక పదాలు కొన్ని చూద్దాం. జలజ, టమాటా, మిసిమి, కునుకు, ముత్యము, నటన, కిటికీ, పులుపు. ఏ విధంగా చదివినా సరే అలాగే ఉంటుంది కాబట్టి వీటిని భ్రమక పదాలు అంటారు. నెక్స్ట్, గోడకు కొట్టేవి మేకులు, పశువులకు వేసేది మేత, భవనానికి మరో పేరు మేడ, పొలం దున్నడానికి ఉపయోగించేది అరక, పక్షిని ఇలా కూడా పిలుస్తారు పెట్ట, చెక్కతో చేసేది బల్ల. ఇప్పుడు భాషాంశాలు చూడండి. ఈ కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు గమనించండి. విజయ్ తెలివైన బాలుడు. అతను 3వ తరగతి చదువుతున్నాడు. పై వాక్యంలో విజయ్ నామవాచకం పదం కదూ. విజయ్ అనేది నామవాచకం. 2వ వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు. ఇలా నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఆ సర్వనామాలు ఏంటో చూడండి. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైనవి సర్వనామాలు. ఇక్కడ చూడండి సర్వనామాలు. ఇందులో అతడు, ఆమె, అది, వీరు, మనం, వారు, ఇతను, మేము, నేను, నీవు.
నెక్స్ట్ ఇక్కడ సర్వనామాలు పట్టుకిచ్చారు చూడండి. నేను, నేను ఇది ఏకవచనంలో ఉంటుంది, ఇవి బహువచనంలో. చూడండి, మేము, మనం, ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మేము, మనం. నీవు, మీరు, వాడు, ఆమె, వారు, వాళ్ళు, వీడు, ఈమె, వీరు, వీళ్ళు, అది, అవి, ఇది, ఇవి ఏకవచనంలో ఉండేవి, ఇవి బహువచన సర్వనామాలు. ఓకేనా? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మాసపు పాట తెలుగు తోట. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో, ఎంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియా, ఏ అమృత హస్తాల ఏ సురుల తాకిరో, ఏ అచ్చర మెరుపులు ఈ తీరు దిద్దిరో, ఏ పూల తీరులో ఇంత తీయందనము, ఏ లతల పోకళ్ళకెంత వయ్యారము. కవి పరిచయం. ఈ తెలుగు తోట పాఠాన్ని రచించిన కవి కందుకూరి రామభద్రారావు. కందుకూరి రామభద్రారావు. కందుకూరి రామభద్రారావు కవి, విద్యావేత్త. ఇతను రచించిన రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. చూడండి, దీనికి కోడు. తెలుగు తోటలో రామభద్రారావు లేమొగ్గ తరంగిణిపై గేయమంజరి పాడారు. తెలుగు తోట పాట. రామభద్రారావు దీన్ని రచించిన కవి. లేమొగ్గ తరంగిణిపై గేయమంజరి పాడారు. ఈ మాసపు కథ మేకపోతు గాంభీర్యం. ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది. ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. చీకటి పడింది, కానీ ఇంటికి వెళ్ళే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోక అటూ ఇటూ తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది. ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది. కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది. ఆ గుహ సింహానిదే. లోపలికి వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మెలమెల మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి. దాంతో భయమేసింది. సింహం లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది. సింహం జాడ పసికట్టిన మేకపోతు కూడా భయంతో గడగడ వణికిపోయింది. అమ్మో, ఇది సింహం గుహ, తెలియక వచ్చి చిక్కుకుపోయాను. దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా? గటుక్కున మింగేయదు. ఎలా ఆపద నుండి గట్టెక్కేది అనుకొని ఉన్న చోటునే కూలబడిపోయింది మేకపోతు. తెల్లవారింది. మేకపోతు దడదడలాడే గుండెను చిక్కబట్టుకుంది. పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? సింహాన్ని గద్దించి అడిగింది. ఆ గద్దింపు వినగానే సింహం భయంగా, అయ్యా, నేను ఈ అడవికి రాజుని, తమరెవరు అంది. నా గురించి నీవు వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను. 100 సింహాలను చంపితే గాని నా గెడ్డం తీయనని వ్రతం పట్టాను. నీకోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను. నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది. అంతేకాదు, 2 కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది. మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది. ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు. చూడండి, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది ఎవరు అని అడగచ్చు. మేకపోతు. ఈ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవడం అనేది ఏ కథలోనిది? మేకపోతు గాంభీర్యం. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. మనకి టెట్ డిఎస్సిలో కూడా ఇది వరకు ఇతివృత్తాలు, లెసన్ నేమ్ గురించి అడిగేవాళ్ళు. ఇప్పుడు పాత్రలు, సన్నివేశాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రతి పాఠంలో కూడా సన్నివేశాలని, పాత్రలను కూడా గుర్తుపెట్టుకొని చదవడం చాలా చాలా ఇంపార్టెంటు. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.